1.5 ఇయర్ అవుతుందండి. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు సన్నీ రెడ్డి అనే అతను. హరాస్మెంట్ చేస్తున్నాడు. ఇతను ఎంసీఎం సికింద్రాబాద్‌లో పనిచేస్తాడు. ఆర్మీలో పనిచేస్తాడా మరి ఏందో తెలీదు. అవును, వాళ్ళు స్టేటస్‌లో పెట్టిర్రు చైతన్య అనే అమ్మాయి. నాకు వాళ్ళ వైఫ్ విషయంలో హెల్ప్ అడిగిండు. హెల్ప్ చేసిన వాళ్ళ వైఫ్ విషయంలో మా బ్రదర్‌తోని, అక్షయ్ రెడ్డి, కస్తూరితోని నా వైఫ్ మనసు మార్చుకుంటా అనంటే హెల్ప్ అడిగితే హెల్ప్ చేసిన. వాళ్ళ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో లవ్ మ్యారేజ్‌కి హెల్ప్ చేస్తా అని చీట్ చేసి వాళ్ళకి వేరే వాళ్ళతోని మ్యారేజ్ చేసి 1.5 ఇయర్ అవుతుందండి. ఈ రోజుకి నా స్కూల్ ఫ్రెండ్స్‌లో, నా కాలేజ్ ఫ్రెండ్స్‌లో, చంద్రకళారెడ్డి ఫ్రెండ్స్‌లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పిర్రు. నాకు ఎవ్వరి గురించి నాకు డైరెక్ట్‌గా ఇన్ఫార్మ్ చేయలేదండి, చేయడం లేదు. నాకు నిన్న నైట్ చైతన్య అనే అమ్మాయికి కూడా మెసేజ్ చేసిన ఇట్లా మరి ఇట్లా నాకు ఆ లిస్ట్ ఇవ్వండి, నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అంటే వాళ్ళు ఎవ్వరూ రెస్పాండ్ అవుతలేరు. వాళ్ళు కానీ నా ఫ్రెండ్కి కూడా మెసేజ్ చేసిన ఇట్లా నాకు ఎవరైతే మా రిలేటివ్స్ని, మా బ్రదర్స్ని కాంటాక్ట్ అవ్వని ఈ రోజుకి కూడా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు. వాళ్ళని నేను ఎందుకు కాంటాక్ట్ అవుతా, వాళ్ళని నన్ను చీట్ చేసిన లంచ కొడుకులను కూడా నేను కాంటాక్ట్ అవ్వను. నేను ఒక ఫ్రెండ్కి మెసేజ్ చేసిన, వాడితోనైనా ప్రొవైడ్ చేస్తారేమో అంటే అట్లా కూడా ప్రొవైడ్ చేస్తలేడు నాకు. ఆ లిస్ట్ అనేది ఇస్తే నేను మూవ్ ఆన్ అవుతా అంటే నన్ను మూవ్ ఆన్ అవ్వనిస్తలేడు, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. 1.5 ఇయర్ నుంచి అండి ఇట్లా జరుగుతుంది. నాకు వాళ్ళు ఏంది, వాళ్ళ రియల్ ఫొటోస్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అనేది నాకు ఇస్తే నేను ఒక అమ్మాయితో మూవ్ ఆన్ అవుతా అని అంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే నాకు డైరెక్ట్గా వచ్చి నాకు ఆల్రెడీ అడిగిన నా స్కూల్ ఫ్రెండ్స్తోని, నా కాలేజ్ ఫ్రెండ్స్తోని ఎవరితోనన్నా సెండ్ చేయండి అని చెప్పి అడిగిన చాలాసార్లు. అడిగితే ఇవ్వట్లేదు. నాకు ఎవ్వరి డీటెయిల్స్ నాకు ఇవ్వట్లేదు. డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో నాకు ఇన్ఫార్మ్ చేస్తుంది. నాకు అవి కాదు, నాకు డైరెక్ట్గా వచ్చి వీళ్ళు నా ఫ్రెండ్స్తోని వాళ్ళ ఫొటోస్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ అది ఇన్ఫార్మ్ చేస్తే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని. అట్లా కాకుండా నాకు ఎవరి గురించి నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నాకు ఇట్లా ఇబ్బంది పెడుతుంటే ఎట్లుంటుంది చెప్పండి. మా బ్రదర్స్ని కాంటాక్ట్ అవ్వను, మా బ్రదర్స్ని, మా రిలేటివ్స్ని, నాకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ నేను ఆల్రెడీ అడిగిన. నా స్కూల్ ఫ్రెండ్స్లో, నా కాలేజ్ ఫ్రెండ్స్లో ఒకరితో ఇన్ఫార్మ్ చేయను. నా కాలేజ్ ఫ్రెండ్స్లో చీట్ చేసిన లంచ కొడుకులు నేను కాంటాక్ట్ నేను ఒకరిని కాంటాక్ట్ అయినా, నా ఫ్రెండ్ని. వాడితోనైనా మెసేజ్ చేసిన వాడు చూస్తున్నాడు, రెస్పాండ్ అవ్వట్లేదు. చైతన్య అమ్మాయికి కూడా మెసేజ్ చేసిన, ఆ అమ్మాయి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. 1.5 ఇయర్ నుంచి అండి నేను హెల్ప్ చేస్తే నన్ను ఇట్లా హరాస్మెంట్ చేయడం, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడము, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు. 1.5 ఇయర్ అవుతుంది ఈ రోజుకి. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు వాడు. మా అపార్ట్మెంట్లో 500 మందిని, 1000 మందిని వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను డైట్లో ఉన్నా. నేను ఎన్నోసార్లు చెప్పిన నేను డైట్లో ఉన్నా, నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు నాకు. 1.5 ఇయర్ నుంచి అండి ఇట్లా నేను హెల్ప్ చేస్తే నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు చూడండి. ఇట్లా ఆ సొసైటీలో నా మీద ఎంతమంది పైకి వచ్చారు. మా రిలేటివ్స్ కానీ, మా బ్రదర్స్ కానీ నా మీద పైకి వచ్చారు. నా మీద పైకి వచ్చి నా మీద పైకి వచ్చిర్రు వీళ్ళందరూ. నా లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు ఈ విధవలందరూ. సరే ఇప్పుడు కాకున్నా కూడా ఫ్యూచర్లోనే ఇబ్బంది పడతారు. పిల్లల తరానికనే తాకుతుంది అది, వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజు కాకున్నా కూడా ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనిస్తలేరండి. నేను ఎంత సఫర్ అవుతున్నా డే అండ్ నైట్ చూడండి. స్ట్రెస్ వల్ల నేను స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ నాకు నిద్ర వస్తలేదు నాకు. చూడండి వీళ్ళందరికీ నేను ఏం అన్యాయం చేసిన అండి. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారు. 1.5 ఇయర్ అవుతుందండి నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు. బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేరు. నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు 1.5 ఇయర్ నుంచి. వాళ్ళ వైఫ్ విషయంలో నా హెల్ప్ తీసుకున్నాడు అండి. కొజ్జలా ప్రచారం చేసిండు, ఎన్నో రకాలుగా ప్రచారం చేసిండు. అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, చంద్రకళారెడ్డి ప్రెగ్నెంట్ ఉండే. సరే నేను ఫైట్ చేస్తుంటే నువ్వు కొజ్జావా, నా పెళ్ళాం గురించి ఫైట్ చేస్తున్నావు అని అన్నాడు. అంటే నా పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో నీకు మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అని చెప్పి చీట్ చేసి రిమూవ్ చేసిండు. నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదండి. లాస్ట్ ఇయర్ ఎవరు హెల్ప్ అవసరం లేకుండా నేను సైబర్ సెక్యూరిటీలో బిజినెస్లో గ్రో అవుతుంటే నన్ను తొక్కేయడానికి ట్రై చేసిండు. నాకు బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా చేసిండు. ఈ రోజుకి అండి మ్యారేజ్ జరగనిస్తలేడు. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేడు. ఆ మ్యారేజ్ జరగనిస్తలేడు. నేను ఎన్నోసార్లు అడుగుతున్నా, 1 మంత్ నుంచి అడిగిన. నిన్న నైట్ కూడా అలా ఫ్రెండ్కి మెసేజ్ చేసిన, నా ఫ్రెండ్కి మెసేజ్ చేసిన. మరి ఇట్లా ఆ లిస్ట్ ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా, బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అని అంటే నా వరకు డైరెక్ట్గా ఇవ్వట్లేదండి. ఎవరి గురించి నాకు ఈ రోజుకి డైరెక్ట్గా వాళ్ళ ఫొటోస్ కానీ, వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎవరి గురించి నాకు ఇవ్వలేదు. సన్నీ రెడ్డి అని అతను మీరు ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు అందరూ వాడికి ఇట్లున్నారని చెప్పి.
నాకు ఎవ్వరి గురించి ఏ అమ్మాయి గురించి కూడా నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు నాకు. నేను ఎన్నోసార్లు అడిగిన నాకు ఇవ్వండి, నాకు ఒక అమ్మాయితో మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, నా ఫ్రెండ్తోనే నాకు ఇవ్వండి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫొటోస్, ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా అని అంటే కూడా నాకు ఇవ్వట్లేదండి. నాకు బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేస్తున్నారు, చెడగొడుతున్నారు. ఇట్లా 1.5 year నుంచి జరుగుతుందండి. హరాస్మెంట్ చేస్తున్నారు నాకు, ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళ ఫ్రెండ్ చైతన్య కూడా మెసేజ్ చేసిన, ఆ అమ్మాయి కూడా నన్ను కొంచెంలా ప్రచారం చేసింది లాస్ట్ ఇయర్ అలా వైఫ్ మనసు. మరి ఆ అమ్మాయిని రెస్పాండ్ అవుతుందేమో అనుకుంటే ఆ అమ్మాయి కూడా రెస్పాండ్ అవుతలేదు 1.5 year నుంచి. మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, మరి ఇట్లా అని ఇబ్బంది పెడుతున్నాడు అతను కానీ మ్యారేజ్ జరగనిస్తలేడు. మరి మరి మీ వైఫ్ మీ ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నారు, నా స్కూల్ ఫ్రెండ్స్లో ఉన్నారా, నా కాలేజ్ ఫ్రెండ్స్లో ఉన్నారా అన్నారు, బయట బెటర్ అయిన వాళ్ళు ఉన్నారా అన్నారు. నాకు ఎవ్వరి గురించి వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎవ్వరి గురించి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు. నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కాదు, నాకు డైరెక్ట్గా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఇస్తే బెటర్ అయిన అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, చంద్రగారు రెడ్డి కంటే బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను ఎన్నోసార్లు చెప్పిన నేను. నాకు డైరెక్ట్గా ఎవ్వరి గురించి నాకు ఇన్ఫామ్ చేయట్లేదండి. నన్ను హరాస్మెంట్ చేస్తున్నాను, నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నాను. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు చూడండి, నేను హెల్ప్ చేస్తే నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు మా బ్రదర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ. 1.5 year నుంచి అండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు. ఏ రోజుకి మా రిలేటివ్స్ని మా బ్రదర్స్ని నేను కాంటాక్ట్ అవ్వను. నాకు చీట్ చేసిన వాళ్ళని ఎవరైనా చీట్ చేసిన ఫ్రెండ్స్ని నేను కాంటాక్ట్ అవ్వను. అది సో నేను ఎన్నోసార్లు అడిగిన, నాకు డీటెయిల్స్ వాళ్ళ ఫొటోసు నాకు ఇస్తే, అందరి డీటెయిల్స్ నేను అడిగిన లిస్ట్ నాకు ఇస్తే నేను ప్రొసీడ్ అవుతా అని అంటే నాకు ఇవ్వట్లేదండి, డైరెక్ట్గా నాకు ఇవ్వట్లేదు ఎవరి గురించి కూడా.